తెలుగు వారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. ఎవర్ గ్రీన్ కి మారు పేరు ఆయన. మొన్న మనంతోటి క్లాసిక్ హిట్ కొట్టారు. ఆ తర్వాత సోగ్గాడే చిన్ని నాయన అంటూ కాసుల పంట పండించారు ఇండస్ట్రీకి. ఇప్పుడు ఊపిరితో హీరోయిజానికి కొత్త ఊపిరి పోశారు అక్కినేని నాగార్జున గారు. హి నీడ్స్ నో ఇంట్రొడక్షన్. లుకింగ్ ఫ్యాబులస్ అండి. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ టు ఫ్లాటర్ యూ. ఓకే, థ్యాంక్ యూ స్వప్న. మామూలుగా గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారంటారు కానీ మీరు పెరుగుతోంది సినిమా. థ్యాంక్ యూ. ఎనీథింగ్ పర్టిక్యులర్? నథింగ్ పర్టిక్యులర్. గుడ్ హెల్త్, గుడ్ డైట్. యా, దట్స్ అబౌట్ ఇట్. ఈ సినిమా గురించి అఫ్ కోర్స్ తెలిసిన విషయాలే చాలా ఉన్నాయి. మీరు ఎలా వచ్చింది ఇంటచబుల్స్ బ్యాక్డ్రాప్, సినిమా ఎలా అటెంప్ట్ చేశారని చెప్పి. బట్ వాట్ అబౌట్ దిస్ ఫిల్మ్ అట్రాక్ట్స్? అంటే ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఈ సినిమాలో ఇంత బాగా నేను అట్రాక్ట్ అయింది తర్వాత వంశీ చెప్పిన స్టోరీ విన్నా అట్రాక్ట్ అయింది ఈ నా క్యారెక్టర్ అండ్ హౌ ఇన్స్పైరింగ్ దట్ క్యారెక్టర్ ఇస్. అండ్ దో హీఈస్ ఫిజికలీ డిసేబుల్డ్ పర్సన్ లైఫ్ని ఎంత బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేసుకుంటాడు. అండ్ ఆల్ ఈ నీడ్స్ ఈజ్ వన్ ఫ్రెండ్. దట్స్ ఆల్ ఈ ఆస్ ఫర్. ఇంకేం అవసరం లేదు అతనికి. ఆ ఫ్రెండ్ ఉంటే చాలు. అండ్ ఆ ఫ్రెండ్ కార్తీ రూపంలో వస్తాడు. అతను వచ్చినగానే అక్కడ నుంచి హిజ్ లైఫ్ చేంజెస్ అండ్ హీ ఎంజాయ్స్ లైఫ్ సో మచ్. అండ్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ Karthi's role in the film. Karthi comes as a caretaker. And this is what attracted me ఈ సినిమాకి. చాలా రెసిస్టెన్స్ వచ్చింది మీ కొంతమంది ఫ్యాన్స్ నుంచి. ఇంట్లో వచ్చింది, మా ఇంట్లో వచ్చింది. అబ్బాయిలిద్దరు ఎందుకు నాన్న, ఏం అవసరం నీకు ఇప్పుడు చేయాలా వీల్ చైర్లో, వేరే వాళ్ళు చేస్తారు కదా మీరు. బాగుంది సినిమా, కథ బాగుంది, బట్ స్టిల్ దే డిడ్ంట్ వాంట్ టు సీ మీ లైక్ దట్ బేసికలీ. బట్ ఐ టోల్డ్ దెమ్ ఐ నో మీ ఫియర్స్ ఏంటి, అదేదో ఇట్ బి వెరీ మరోస్ అండ్ డిజెక్టెడ్ అండ్ థింగ్స్ లైక్ దాట్. మీరు సినిమా చూసిన తర్వాత అట్లా అనిపించదు, బికాజ్ ఐ నో ద స్టోరీ. అండ్ ఆడియన్స్కి కూడా మా ఫ్యాన్స్కి కూడా చెప్పేది 5 నిమిషాల్లో మర్చిపోతారు నేను వీల్ చైర్లో కూర్చున్నాను. ఇట్స్ సో మచ్ ఫన్. దాని తర్వాత ఇట్లా కుర్చీలో కూర్చున్నట్టు ఉంటా సినిమా అంతా, అంతేగాని ఏదో వీల్ చైర్లో కూర్చున్నాను అనే ఫీలింగ్ ఉండదు. టిపికల్గా నాగార్జున గారి సినిమా అంటే న్యాచురల్లీ మీతో పాటు ఒక ఫీమేల్ లీడ్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్నా కూడా ఆపోజిట్ కార్తీ తమన్నా ఉన్నారు. సో ఈ సినిమాలో కొరత ఏమన్నా తెలిసిందా మీకు కానీ ఫ్యాన్స్? ఈ క్యారెక్టర్కి అవసరం లేదు, బట్ ఐ హావ్ 3 ఫీమేల్ లీడ్స్. అవునా? In the film. All surprise, beautiful small surprises in the film. They come and go like beautiful butterflies. While shooting the film, making the film, planning it out, వంశీ గారు చెప్పారట కదా మీతోటి, మీకు ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఇస్తాం జస్ట్ టు మేక్ యు డు ద రెగ్యులర్ స్టఫ్. నేను ఒప్పుకోలేదు. నేను ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ దిస్ ఫ్లాష్ బ్యాక్, ఆల్ దిస్. లెటర్ మనం కొత్త జానర్, ఒక కొత్తది అటెంప్ట్ చేస్తున్నాం, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చేసి దాంట్లో నేను 10 ఫైట్లు చేసి ఒక 2 డాన్సులు చేసి వద్దు వంశీ, ఐ డోంట్ వాంట్ టు డూ దట్. అట్లా అవుతే సినిమా వద్దు, అట్లా అవుతే ఇలా చేస్తే వర్కౌట్ అవ్వదు అనుకుంటే సినిమా మానేద్దాం అన్న. దెన్ వంశీ వాజ్ వెరీ ఇన్స్పైర్డ్ వెన్ ఐ టాక్ టు హిమ్. సార్ మీకు చెయ్యాలి, లేకపోతే మీరేమైనా అనుకుంటారు, నేను అట్లా వచ్చాను, ఇప్పుడు నౌ జస్ట్ వాచ్ వాట్ అ స్టోరీ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అని చెప్పి మళ్ళీ ఇంకో 3 months తీసుకుని స్టోరీ చేసుకొచ్చాడు. అండ్ బ్యూటిఫుల్, ఐ లవ్డ్ ఇట్. వీఆర్ ఆల్ వెయిటింగ్ టు వాచ్. అంటే అంత అట్రాక్టివ్గా, చాలా క్లీన్ అండ్ హెల్దీ ఎంటర్టైనర్ లా కనిపిస్తుంది. ఈ స్టేజ్లో నాగార్జున గారు, మీరు వెన్ యూ డిసైడ్ ఫైనలైజ్ అ ఫిల్మ్, వాట్ ఈస్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్? అంటే సక్సెస్ పీక్స్ చూస్తారు, బ్యాండ్ విడ్త్ అంతా చూస్తారు, ఇటు షిరిడి సాయిబాబా నుంచి మీరు ఆ ఎండ్ వరకు మన్మధుడు, అన్ని రకాల రోల్స్ చేస్తారు. ఇప్పుడు ఒక సినిమా రావాలి అంటే వాట్ డ్రైవ్స్ యూ యాక్చువల్లీ? సంథింగ్ అబౌట్ ద స్టోరీ హ్యాస్ టు ఇన్స్పైర్ మీ, ఇట్ హ్యాస్ టు ఛాలెంజ్ మీ. అండ్ బట్ అదే అనుకుంటే అది ఆర్ట్ ఫిల్మ్స్ అయిపోతాయి. దే హ్యావ్ టు బి కమర్షియల్. ఐ డోంట్ లైక్ నా కోసం సినిమాలు చేసుకోవడం ఇష్టం. నాకు నచ్చాలి ఫస్ట్, నచ్చిన తర్వాత ఇది ఆడియన్స్కి కూడా నచ్చాలని ఆలోచిస్తాను. వాళ్ళని బోర్ కొట్టనివ్వకూడదు, వాళ్ళు ఆడియన్స్కి వచ్చి చూడాలి, చూసి బాగుంది అనుకోవాలి. సో ఐ బీన్ ఇన్ సర్చ్ ఫర్ ఫిల్మ్స్ లైక్ దట్. ఐ గాట్ మనం అండ్ మొన్న సోగ్గాడే చిన్న. వాట్ అ ఫ్యాబులస్ థింగ్. అంటే 50 crore మార్క్ క్రాస్ అవ్వడం అంటే యూ మస్ట్ ఫీల్ సో గుడ్ కదా? No, more than the 50 crore mark. I know this 50 crore mark, I would have crossed it long time back. It is just time. Time changes the value of money. అంతే, అంతకన్నా ఏం లేదు. ఐఎమ్ షూర్ మై శివ చూసుకున్నా, నిన్నే పిల్లాడితో చూసుకున్నా, ఆ టైంలో ఈ కరెక్షన్స్ చేసుకుంటే క్రాస్ అయిపోయినాయి. అన్నమయ్య కానీ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దట్. వాట్ గివ్ మీ అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇస్ దిస్ పాయింట్, ఈ కెరియర్లో దిస్ పాయింట్లో I can still attract. Of course. Not just, I'm not saying female audience,
ద యంగర్ ఫిల్మ్ గోవర్స్ ఆల్సో దే లవ్ ద ఫిల్మ్. వాళ్ళు చూడకపోతే ఇంత హిట్ అవ్వదు. అండ్ వాళ్ళకు కూడా ఐఎమ్ స్టిల్ ఐ ప్లేడ్ ద లీడ్ రోల్ అండ్ దిస్ థింగ్ అండ్ లీవింగ్ దట్ సైడ్. ఈ కాలంలో 3 వారాల కంటే సినిమాలు ఆడవు. అవును అవును అవును. అండ్ దిస్ ఫిలిం 100 centers, 100+ centers for 50 days it played and it's still playing today. And that's an achievement ఈ కాలంలో. అవును, ట్రెమెండస్ అచీవ్మెంట్. అండ్ ఒక విధంగా ఆడియన్స్ పల్స్ మీకు అర్థమైపోయిందని అనుకోవచ్చా? అంటే అట్లా లేదు, అట్లా అర్థం వాట్ యు అట్రిబ్యూట్ ది సీరీస్ ఆఫ్ ఇట్స్ మనం సోగ్గాడే చిన్నైనా ఇప్పుడు ఊపిరి ఆల్సో అంటే అంత ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. ఊపిరి కూడా ఆడుతుంది. ఐఎమ్ వెరీ షూర్. somewhere you understood something fundamental అనిపిస్తోంది. And maybe I understood about myself. Fundamental, what suits me, నన్ను ఎలా కోరుకుంటున్నారు, ఎలా చూడాలనుకుంటున్నారు, ఆల్ దోస్ థింగ్స్ మేబీ ఒక ఇన్స్టింక్టివ్ లాగా వచ్చిందేమో. బట్ వీ డోంట్ నో. ఫిలిమ్స్ అనేవి సడన్గా మనం అనుకున్నాయి పెద్ద హిట్ అవుతాయి అనుకున్నాయి కూడా ఒక్కోసారి సరిగ్గా ఆడవు. సో దట్స్ ఓకే, బట్ వీ హ్యావ్ టు ట్రై అవర్ బెస్ట్. సో ఫుల్ఫిల్మెంట్ మనం అనుకున్నది చేసి అటెంప్ట్ చేసి చేయాలంటారు. Yes. That's what it is ultimately. Yeah. தமிழ்ல நீங்களே டப்பிங் சொன்னீங்கன்னு கேள்விப்பட்டிருக்கேன். நாங்களே டப்பிங் சொன்னிருக்கேன். தமிழ் பேச தெரியுமா? தமிழ் మాట్లాడడం కొంచెం కొంచెం தெரியும். நல்லா స్పీడా பேச முடியாது. కానీ డబ్బింగ్ మీరే చెప్పుకున్నారు. డబ్బింగ్ ఈజీయే. పేపర్ చూసి నేర్చుకుని 10 సార్లు చెప్తాం. సో డబ్బింగ్ ఈజ్ ఓకే. బట్ రెగ్యులర్గా మాట్లాడుతుంటే అక్కడక్కడ మాట్లాడుతూ ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు స్వప్న అట్లా మాట్లాడాలి. రక్షకుడు తర్వాత గీతాంజలి ఆ ఫేజ్ అయిన తర్వాత మీరు ఇంకా తమిళ్లో కూడా చేస్తుంటే బహుశా యు వుడ్ హావ్ బికమ్ కింగ్ ఆఫ్ ద కాలీవుడ్ యాజ్ వెల్. ఎందుకు అటెంప్ట్ చేయలేదు అప్పుడు? ఇక్కడ బిజీ అయిపోయారా? వెరీ హ్యాపీ హియర్. యు వెరీ హ్యాపీ హియర్. ఒక లాంగ్వేజ్ చేయాలి, తమిళ్లో వెళ్ళి నేను అటెంప్ట్ చేయాలంటే ఐ హావ్ టు మూవ్ టు తమిళనాడు. కరెక్ట్. డు యు వాంట్ మీ టు మూవ్? నో 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 అస్సలు. సో ఐ వాంటెడ్, నేను కూడా ఇక్కడే ఉండాలనుకున్నాను. సో ఇక్కడ ఉండి చేశాను. ఇప్పుడు అట్ దిస్ స్టేజ్ అబ్బాయిలు ఇద్దరు యాక్ట్ చేస్తున్నారు, మీరు యాక్ట్ చేస్తారు, పోటాపోటీగా. ఇంట్లో కాంపిటీషన్ ఎలా ఉంది? కాంపిటీషన్ కన్నా డిస్కషన్స్ ఎక్కువైపోయినాయి. అది మాట్లాడుకుంటూ ఉంటాం. వాళ్ళ సినిమాలు ఏం చేసావురా, వాళ్ళ సీన్ ఏం చేసావు, బాగుందా, హౌ ఇస్ ఇట్ కమింగ్, హౌ ఇస్ ద మూవీ కమింగ్, వాట్స్ యువర్ ఫీల్. సో వాళ్ళకు దిల్ టెల్ మీ, నేను చెప్తాను ఇవాళ ఇలా చేసాము, ఇక్కడ కొంచెం బాగా చేసుంటే బాగుండు, ఐ షుడ్ కరెక్ట్ ఇట్, ఐ షుడ్ రిమెంబర్ దిస్ అండ్ కరెక్ట్ ఇట్ టుమారో. ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం. నీ రిలీజ్ ఎప్పుడు చెప్పు, ముందే నేను ప్లాన్ చేయాలి నా రిలీజు. దీస్ టాక్స్ హ్యాపెన్, నైస్ టాక్స్ అండ్ వి లాఫ్ అబౌట్ ఇట్. ప్రౌడ్ గా ఫీల్ అవుతారు వాళ్ళు నాన్నని చూసుకుని ఇద్దరు. ఐ యామ్ ఆల్సో వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. సో బోత్ ఆఫ్ దెమ్ వెరీ నైస్ కిడ్స్. యా. యాక్షన్ ఫిల్మ్స్ అంటే ఇండియానా జోన్స్ ఇలాంటి క్యారెక్టర్స్ లో ఎక్కువగా వి నాట్ ఎక్కువగా ఐమ్ సేయింగ్ సీన్ యూ అలాంటి క్యారెక్టర్స్ వేయాలని కానీ లేకపోతే ఒక జానర్ మార్చాలనే ఆలోచన ఎప్పుడైనా వచ్చింది నాగార్జున గారిని? నో, ఐ చేశాను యాక్షన్ ఫిల్మ్స్. ఎందుకు చేయలేదు? బోలెన్స్ యాక్షన్ ఫిల్మ్ చేశాను. ఇఫ్ ద డైరెక్టర్ కన్విన్సెస్ మీ, ఇప్పుడు కూడా రెడీ. వి రియలీ వాంట్ టు సీ యూ ఇన్ సంథింగ్. అంటే వెళ్ళి ఒక గుహలోకి వెళ్ళిపోయి ఏదో అద్భుతాలు చేసేసి రగ్గెడ్ లుక్ లో. దట్ ఆల్సో అంటే ఇది ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ దేర్. ఐ లవ్ టు సీ, ఐ లవ్ టు డూ ఇట్ అండ్ ఐ థింక్ ఇట్ విల్ సూట్ మీ. నన్ను సూట్, ఐ థింక్ బాగా సూట్ అవుతుంది దిస్ థింగ్. ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ ఇండియానా జోన్స్ యాక్చువల్లీ. ఐ లవ్ టు డూ ఇట్. ఊపిరి సినిమాకి వస్తే నాగార్జున గారు, తమన్నా ప్లేస్ యువర్ సెక్రటరీస్ క్యారెక్టర్. యా. యాజ్ అ పర్ఫార్మర్ మొన్న బాహుబలి చూసుంటారు, చాలా సినిమాలు తనవి. ఐ డోంట్ నో మీరు చూసారు? నేను చూశాను, చాలా సినిమాలు చూశాను. అండ్ ఈ సినిమాలో స్పెసిఫిక్గా బాగా వెరీ సొఫిస్టికేటెడ్ గర్ల్ లాగా ప్లే చేయాలి. అండ్ తనకి పాపం డైలాగ్స్ తక్కువ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ షీఈ్ అబ్జర్వింగ్ మీ అండ్ కార్తీ. అండ్ వెనకాల నుంచి భలే ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటుంది. కార్తీ అంటే ఒక చిన్న ఎవడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనే ఫీల్ తను ఇవ్వాలి. త్రూ అవుట్ ద ఫిల్మ్ మెయింటైన్ చేయాలి. అటువంటి అమ్మాయి స్లోగా షీ హాస్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ కార్తీ. బ్యూటిఫుల్లీ షీఈ్ డన్ అండ్ షీఈ్ లుకింగ్ గార్జియస్ ఆల్సో సినిమాలో. మీ వరకు పోస్టర్స్ చూస్తుంటే మీరు కూర్చున్నాక వీల్ చైర్ కూడా గ్లామర్ పెరిగింది. భలే వీల్ చైర్, అది ఎక్కడ స్వీడన్ నుంచి తెప్పించారు దీనికోసం, ఈ సినిమా కోసం వీల్ చైర్. బికాజ్ ఇట్స్ వెరీ స్పెసిఫిక్ మోడల్. అండ్ నేను చాలాసార్లు సినిమాలో ఎందుకంటే కాళ్ళు చేతులు పనిచేయవు కాబట్టి చిన్తో ఆపరేట్ చేయాలి. ఇక్కడ ఒక జాయ్ స్టిక్ వస్తుంది, సో చిన్తో ఆపరేట్ చేస్తూ ఉంటారు. సినిమాలో ఇట్ మూవ్స్ లైక్ ఎ కార్. సమ్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే ఇక ప్రాక్టీస్ చేయాలి. వెరీ కొంచెం కష్టమే అది. ఇట్లా తిప్పాలంటే ఇట్లా చిన్న తిప్పటం, అది చిన్న తిరుగుతుంది. పెద్ద కవైనర్ నవీన ఏడ్చిన వచ్చేవి కన్నీళ్ళే అని ఈ సినిమాలో అంతే. నవీన ఏడ్చిన కన్నీళ్ళే.
బ్యూటిఫుల్, యూ విల్ గెట్ టియర్స్ ఆఫ్ జాయ్. The film is about giving. It's not about sorrow. He is never sad for himself. Aina Vikramaditya character, my character, never sad for, always giving, giving, giving. And Karthik character is giving, and it's what a culmination of beautiful emotions ఈ సినిమా. And it makes you, సినిమా అయిపోయినగానే డెఫినెట్గా you'll want to call your best friend and or your sister or your brother or your mother, your father. లైఫ్ లో చాలా మిస్ అయిపోతున్నా అలాంటివన్నీ కదా, అంటే పాస్ట్ ఫోన్ చేసి ఎలా ఉన్నావు, బాగున్నావా, ఏమన్నా కావాలా నీకు, ఏమైనా పంపించాలా అని అడగబుద్ధి అవుతుంది. బికాస్ వి టేక్ చాలా వరకు చాలా మందిని ఫర్ గ్రాంటెడ్. యా, అది అలా అనిపించాలనిపిస్తుంది. అండ్ ఇట్ విల్ బ్రింగ్ అ స్మైల్, మీ చైల్డ్హుడ్ మెమరీస్ ఏదో వచ్చి. సో దట్స్ వాట్ ఈ ఫిల్మ్ ఇస్ అబౌట్, హ్యూమన్ ఎమోషన్స్ అండ్ నథింగ్ సాడ్, ఓన్లీ స్మైలింగ్. ఎక్కడో కథపరమైన సినిమాలు మళ్ళీ తిరిగి వస్తున్నాయి మన ఇండస్ట్రీకి అని లాస్ట్ ఎస్పెషల్లీ ఈ 3 సినిమాలు నిరూపిస్తున్నాయి. అంటే మనం కావచ్చు, ఇది కావచ్చు. ఇస్ దట్ నాట్ ప్రామిసింగ్ అంటే మన తెలుగు సినిమా? వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా అట్లా చాలా సినిమాలు కూడా ఆడాయి ఈ మధ్యన. కథపరంగా వచ్చిన సినిమాలు బాగా ఆడాయి. ఆ మధ్యన వచ్చిన మహేష్ బాబు శ్రీమంతుడు, బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ గో బ్యాక్ టు ద విలేజ్ అండ్ డూ సంథింగ్, దేర్ ఇస్ అ స్టోరీ బిహైండ్ ఇట్. భలే భలే మగాడు, మొన్న క్షణం, వెరీ డిఫరెంట్ జానర్. ఎన్ని బాగా, నేను నా శైలజ ఒకటి సినిమా. All these films I've seen, and they all have some kind of a soul in. కథ ఉంది ఫస్ట్, ఆర్టిస్ట్ని తీసి పక్కన పెట్టండి, కథ ఉంది సినిమాలో. అండ్ దాని తర్వాత ఆర్టిస్ట్ యాడ్ అయ్యారు ఆఫ్ కోర్స్ ఆ సినిమాలకి. దిస్ ఫిల్మ్ ఈజ్ ఆల్సో అంతే, కథ ఉంది ఫస్ట్ ఈ సినిమా అండ్ ఆడుతుంది. సో వీళ్ళిద్దరికి కూడా అదే సలహా ఇస్తుంటారేమో మీరు, అంటే పిక్ ద రైట్ స్టోరీ. ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. You make the film a star and it will make you a star. First make it a star. You made Shiva a star actually. Yeah. You made film a star. Yeah, you have to make it a star. You choose a film like that. It is a kada, it's a star already. Automatically anybody దాంట్లో ఉన్న వాళ్ళందరూ స్టార్స్ అయిపోతారు. మీరు ఎప్పుడు సాచురేటెడ్గా ఫీల్ అవ్వరా నాగార్జున గారు? అంటే ఐ వాంట్ డూ సంథింగ్ డిఫరెంట్, ఐ వాంట్ గో టు బాలీవుడ్ అని కానీ ఇక్కడ చేసేసాను అలాంటివి ఏమన్నా? బ్యూటిఫుల్ స్టోరీస్ మన వాళ్ళు ఇస్తూ ఉంటారు. అండ్ దే ట్రీట్ మీ రియలీ లైక్ ఎ కింగ్. యు ఆర్ అ కింగ్. దే ట్రీట్ మీ లైక్ దట్. ఇంతకనే ఏం కావాలి? వై డూ యూ నీడ్ టు రన్? ఇంకా ఎక్కడెక్కడ అంటే వాట్ ఐమ్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ఇస్ వాట్ బ్రింగ్స్ యూ దట్ సెన్స్ ఆఫ్ కంటెంట్మెంట్, ఫుల్ఫిల్మెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అంటే ప్రతి వాళ్ళకి ఉంటుంది కదా. సో మీరు యూ సీమ్ సో పీస్ఫుల్ అండ్ కామ్ అండ్ ఐ హావ్ సో మెనీ బ్యూటిఫుల్ పీపుల్ అరౌండ్ మీ. వాట్ ఎ లవ్లీ థింగ్ టు సే. అది చాలు, ఇంతకనే ఏం కావాలి? ఎక్కడికి వెళ్ళినా నవ్వుతూ ఉంటారు. దే ఆల్ వెల్కమ్ మీ ఎక్కడికి వెళ్ళినా. అండ్ ఎవ్రీబడి వాంట్స్ టు, ఐ మీన్ దెర్ ఇస్, ఐ హ్యావ్ నో కాన్ఫ్లిక్ట్. ఇంకెక్కడికో ఎందుకు వెళ్ళాలి ఇంత బాగున్నప్పుడు ఇక్కడ? ఇట్స్ వెరీ సింపుల్. యా. సో ఇస్ ఇట్ ట్రూ మీరు రాఘవేంద్రరావు గారితో యూ వర్కింగ్ ఆన్ అనదర్? ఎస్, ఐఎమ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. వాళ్ళు వర్క్ ప్రీ ప్రొడక్షన్ అంతా జరుగుతుంది. హాతీరామ్ బాబా అని రాజ్పుత్, ఈజ్ అ రాజ్పుత్. 17th 18th centuryలో ఈ కేమ్ ఆఫ్ లా బాలాజీ ఆయన్ని ఈ కాల్డ్ ఫర్ హిమ్. ఈ హ్యాడ్ అ కాలింగ్, ఆ దేవుణ్ణి చూడాలి, ఆయన చూడాలి అని చెప్పి తిరుమలకి వచ్చి సెటిల్ అయిపోయాడు. ఆయన లైఫ్ స్టోరీ అమేజింగ్గా ఉండబోతుంది. అసలు వింటేనే అర్థమైపోతుంది ఎలా ఉంటుంది ఆయన లైఫ్ స్టోరీ, వాట్ హ్యాపెన్స్. అండ్ ఫైనల్గా ఆయన సమాధి కూడా మన తిరుమల కొండ మీద ఉంది. ద లెజెండ్ ఇస్, ఆయన అక్కడ జీవ సమాధి చేశారు అక్కడ, వెంకటేశ్వర స్వామి చేశాడని. దిస్ ఇస్ ద లెజెండ్. అండ్ వెంకటేశ్వర స్వామికి పాచికలు ఆడటం బాగా ఇష్టం. సో హాతీరామ్ బాబా దగ్గరికి నైట్ ఎవ్వరూ చూడనప్పుడు వచ్చి ఈయనతో ఆడేవాడని. అండ్ దే ఆర్ వెరీ నైస్ స్పిరిచువల్ ఫిలిం. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్. వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ పాటలు డెఫినెట్గా బాగుంటాయి. ఆల్రెడీ 2 పాటలు రికార్డ్ అయిపోయినాయి, రికార్డ్ చేస్తున్నారు కిరవాణి గారు. అండ్ వెరీ వెరీ లుకింగ్ ఫార్వర్డ్. ద బెస్ట్ కాంబినేషన్ రాఘవేంద్రరావు గారు, నాగార్జున గారు, కీరవాణి గారు. ముగ్గురి బ్యూటిఫుల్ ఫిల్మ్స్ వి హ్యాడ్. అండ్ ఇక్కడ వెరీ ఇన్నోవేటివ్ కాంబినేషన్, నాగార్జున గారు, వంశీ గారు అండ్ గోపి సుందర్ గారు. ఎస్, దిస్ ఫిల్మ్ ఇస్ రాకింగ్. ఊపిరి. యాజ్ వి కన్క్లూడ్, ప్రేక్షకులకి ఈ సినిమా హ్యూమన్ రిలేషన్షిప్స్
ఇంపార్టెన్స్ నేర్పిస్తుందని చెప్పారు. యా గివ్ అస్ జస్ట్ వన్ వండర్ఫుల్ రీజన్ ఆర్ అ సీన్, ఊపిరి మూమెంట్, వై పీపుల్ షుడ్ వాచ్ దిస్ ఫిల్మ్, ఎందుకు చూడాలి? సి ఐ డోంట్ వాంట్ టు రివీల్ కొన్ని ఎక్కడ నేను ఈ రిలేషన్షిప్ మా మధ్యన అనేది, బట్ దేర్ ఆర్ సో మెనీ సీన్స్ యూ విల్ హ్యావ్ దీస్ ఊపిరి మూమెంట్స్. అలా తెలియకుండానే కంటతడి పెట్టేస్తారు, బట్ నాట్ బికాస్ ఆఫ్ సారో, హ్యాపీనెస్. ఆహా భలే ఉంది అనిపిస్తుంది సినిమాలో. అట్లా ఎన్ని మూమెంట్స్ ఉన్నాయో సినిమాలో. అండ్ నేను చూసినప్పుడల్లా ఐఎమ్ గోయింగ్ త్రూ ద మూమెంట్స్. అరే నేనే చేశాను సినిమా, ఆ కార్తీ అని తెలుసు, నేనే కూర్చున్న డైలాగులు చెప్పాను. తమన్నా ఒక్క డైలాగ్ చెప్పండి నాగార్జున గారు, గుర్తుందా? ఎనీథింగ్ యు రిమెంబర్? ఉన్నాయి చాలా ఉన్నాయి. ఒక్క డైలాగ్ మా కోసం. అంటే కార్తీ ఒకసారి వచ్చి చాలా ఫీల్ అవుతాడు. చిన్నప్పటి నుంచి అన్నయ్య నా దగ్గర అమ్మ డబ్బులు లేక, నా దగ్గర డబ్బులు లేక, తమ్ముడిని చదివించుకోలేక చేస్తున్నాము, డబ్బుంటే ఏమైనా చేసేయచ్చు అన్నయ్య, ఎలా అయినా బతికేయచ్చు అంటే అని ఇతనితో అంటాడు. ఇతను విక్రమాదిత్య క్యారెక్టర్ సీను డబ్బే సంతోషాన్ని ఇస్తుందంటే నాకన్నా సంతోషంగా ఎవరుంటారు సీను. బట్ హీ హ్యాస్ ఆల్ ద మనీ ఇన్ ద వరల్డ్, బట్ లైఫ్ ఇస్ నాట్ దేర్ ద వే హీ వాంట్స్ ఇట్. సో హీ డిస్కవర్స్ దట్ లైఫ్ ఇస్ ఆల్సో దేర్ డిస్పైట్ ఆఫ్ దిస్ అని చెప్పి డబ్బే సంతోషాన్ని ఇస్తుందంటే అది కాదు, డబ్బు సంతోషాన్ని ఇవ్వదు అనేది ఆ ఫిలిం. డబ్బు ఒక్కటే సంతోషాన్ని ఇవ్వదు, దర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఇన్ లైఫ్. అండ్ సో ఒక తోడు ఉండాలి ఒక మనిషికి, ఒక తోడు అనేది ఉంటే ఎలా అయినా బతికేయచ్చు అది. సో దట్ ఈస్ ద యాక్చువల్ ఎసెన్స్ ఆఫ్ దిస్ స్టోరీ. సో ఇదే డైలాగ్ ఇన్ తమిళ్ ఐల్ టెల్ యూ. தமிழ் yes. பணம் இருந்தா சந்தோஷமா இருக்க முடியும்னா என்னிட இந்த உலகத்துல யாரும் சந்தோஷமா இருக்க முடியாது சின்ன. அவ்வளோ பணம் இருக்கு உங்ககிட்ட, பட் எங்களுக்கு மட்டும் படத்துல நாகார்ஜுன கார் இருந்தா நாங்க சந்தோஷமா இருக்கோம். ஓகே தேங்க் யூ. உங்களுக்கு என்ன சந்தோஷம் வரும்? What gives you happiness? True happiness. True happiness is people, friends, relations, bonds. That's all. I'm very happy with that. And చాలా మంది అంటారు మీ బెస్ట్ వెకేషన్ స్పాట్ ఎక్కడ ఎవరు? When I go with my friends wherever, whether it's in Hyderabad, whether it's in any place, if my friends and they're all laughing, that's my best vacation spot. I don't have to go anywhere. Very amazing. Very happy to see you today. Okay. Meet you today. All right. And thank you very much. All right. Thank you, Sapna.